వాస్తవాన్ని తొక్కిపెడుతూ ప్రతిదీ రాజకీయం ఎలా చేస్తుందో ఈ వీడియోలో మీకు వివరిస్తాను. అండ్ ప్రతి విషయం కూడా అండి, మనం ఎక్కడ నుంచి ఈ విషయం వచ్చింది అని ప్రజలు అడుగుతారు అనే ఆలోచనతోనే మనము ప్రతి దాన్ని ఆలోచించి చేస్తాము. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అది మీకు కూడా అర్థమవుతుంది. నేను చెప్పేది 100% రైట్ అని మీకు కూడా అర్థమవుతుంది. 2 ఇన్సిడెంట్లు ఇక్కడ మనం గమనించాల్సింది, 2 ఇన్సిడెంట్లు. ఒకటి, ఒక పిల్లాడి సైకిల్ని ఎవరో పిల్లగాళ్ళు సైకిల్ని పగలగొట్టారంట. పగలగొట్టడమో లేకపోతే సైకిల్ని నేలకేసి కొట్టడమో చేశారంట. దాని గురించి నిన్న లోకేష్ ట్వీట్ చేశాడు. వాళ్ళ చైతన్య రథం అని ఏదో పత్రిక ఉంటుంది, దాంట్లో వేశారు. దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేస్తున్నారు. ఏది, ఒక చిన్నపిల్లోడి సైకిల్ని కొట్టారంట. దాని పూర్వాపరాలు కూడా నాకు తెలియదు. ఆ వివరాలు తెలిసిన వాళ్ళు అంటే పోలీసులు వాళ్ళు ఏదైనా చేస్తే కూడా సంతోషమే, మనకి ఎటువంటి అభ్యంతరం లేదు. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ వేడుకల సందర్భంగా చిన్నపిల్లవాడి వద్ద బలవంతంగా సైకిల్ లాక్కొని విరగ్గొట్టి వైసీపీ పిల్ల సైకోలు పైశాచికానందం పొందారు. వైసీపీ పిల్ల సైకోలు అంటే 18 ఏళ్లకు తక్కువ ఉన్న వాళ్ళను కూడా వైసీపీ వాళ్ళ గాడి కట్టేస్తున్నారు. వాళ్ళు ఏదో గొడవపడి సైకిల్ విరగ్గొడితే కూడా వైసీపీ పిల్ల సైకోలు అంట. అంటే 18 ఏళ్లకు ముందున్న వాళ్ళకి రాజకీయాలు ఆపాదించకూడదు, అందుకే వాళ్ళకు ఓటు హక్కు లేదు. కానీ వాళ్ళను కూడా వైసీపీ పార్టీలో కలిపేసి అది ఒక పెద్ద ఇష్యూ చేసి ఇప్పుడు దానికి ఏం చేశాడు నారా లోకేష్ అంటే, ఈ ఘటనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారు తీవ్రంగా ఖండించారంట. అంత తీవ్రంగా ఖండించాలన్న నారా లోకేష్, అంత తీవ్రంగా ఖండించే విషయమా ఏది? ఈ సైకిల్ని నేలకేసి కొట్టినారంట. సరే ఖండించు, మేము ఎక్కడ కాదనం. నారా లోకేష్ గారి ఆదేశాలతో స్థానిక టీడీపీ నేతలు బాలుడి కోసం కొత్త సైకిల్ కొని బాలుడి కుటుంబానికి అందజేయడం జరిగిందని చెప్పేసి ఒక వీడియో పెట్టారు. ఓకే ఫైన్. ఇంకా బైండ్ ఓవర్ కేసులు పెడతారా, లేకపోతే పిల్లోళ్ళని ఏదైనా పిల్లోళ్ళకి కేసులు పెడతారా, వాళ్ళని జైల్లో పెడతారా, పెట్టుకోండి, మీ దగ్గర అధికారం ఉంది. అది ఏం జరిగింది అనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి. అది తెలుగుదేశం వాళ్ళ సైకిల్ కాదు, వీళ్ళ సైకిల్ వీళ్ళే పైకేసి కిందికి కొట్టారు. అంటే అది ఏ పార్టీకి సంబంధం అది ఇది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అనుకోవచ్చు. వాళ్ళేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ఉండదు. 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉంటే ఎట్లా మెంబర్షిప్ ఇస్తాం? ఏ పార్టీ అయినా ఇవ్వదు. సో వాళ్ళ సైకిల్ని వాళ్ళు కిందకేసి కొట్టారు అంటే దాన్ని కూడా నారా లోకేష్ తెలుగుదేశం వాళ్ళ సైకిల్ అన్నాడు అన్నది నాకు వచ్చిన వార్త. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మళ్ళీ చెప్తున్నాం కదండి, మనం నిర్ణయాలు మనం తీసుకోలేం. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, చిన్న సైకిల్కి ఇంత నానాయాగి చేసి తీవ్రంగా ఖండించారు అని చెప్పేసి వాళ్ళ టీడీపీ పేజీలోనే రాసుకున్నారు. తీవ్రంగా ఖండించాడు నారా లోకేష్ని. జమ్మలమడుగులో 3 ఏళ్ల చిన్నారి చనిపోతే ఎందుకు ఆ తీవ్రమైన ఖండన లేదు? ఎందుకు ఒక్కడంటే ఒక్క కూటమి సర్కారుకు చెందిన వాళ్ళు వెళ్ళి పరామర్శించలేదు? ఎందుకు జరగలేదు? ఇప్పుడు కర్రకట్టలోని వాళ్ళ అధికార నివాసం నుంచి ఎక్కడండి ఎయిర్పోర్ట్ ఉండేది, మన గన్నవరం ఎయిర్పోర్ట్ 20 కిలోమీటర్లో 25 కిలోమీటర్లో హెలికాప్టర్లో పోతారు, 10 నిమిషాల ప్రయాణం. ఇప్పుడు 3 రోజులని మహానాడు సంబరాలని వాళ్ళు చేసుకున్నారు కడపలో. ఆ ప్రాంగణం నుంచి ప్రొద్దుటూరులోని ఆ చనిపోయిన పాప వాళ్ళ అమ్మా నాన్న నివాసానికి కూడా హెలికాప్టర్లు పోతే ఖచ్చితంగా 10 నిమిషాలు. 3 రోజులు కడపలో ఉన్నారు. ఆ మహానాడుకు 2 రోజుల ముందు ఆ సంఘటన జరిగింది. ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు? సైకిల్ కోసమే ఇంతగా తీవ్రంగా ఖండించే నారా లోకేష్ ఒక చిన్నారి చనిపోతే రాష్ట్రం తలదించుకునే విధంగా అటువంటి జుగుప్సాకరమైన సంఘటన జరిగితే బాధ్యత తీసుకోవాల్సిన పొజిషన్లో ఉండి ఎందుకు వెళ్ళలేదు? 5 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఒక చిన్న మెసేజ్ పెట్టి తూతూ మంత్రంగా సమాజం మేల్కోవాలి, సమాజం అని సమాజం మీద రుద్దే ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్. ఎందుకు వాళ్ళు వెళ్ళలేదంటే, నాకు తెలిసిన నిఖార్సైన విషయం నేను చెప్తున్నానండి, మనం ప్రభుత్వం వెళితే మనం తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లే. ఎందుకంటే ఈ మద్యం షాపులు విపరీతంగా మద్యాన్ని అమ్ముతున్నాయి, రాత్రి పగలు తేడా లేకుండా. బెల్ట్ షాపుల్లో ప్రతి గ్రామంలో ప్రతి సందులో కూడా మద్యం దొరుకుతుంది. వాడు మద్యం తాగే ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని స్వయంగా ఆ చనిపోయిన చిన్నారి వాళ్ళ తల్లే ఆరోపిస్తుంది. సో మనం వెళ్ళి ఏమని పరామర్శిస్తాము? మన తప్పుని మనం ఒప్పుకున్నట్లే మనం వెళితే, 1 మద్యం వల్ల చనిపోయినాడని ఒప్పుకోవాలి, 2 శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పేసి ఒప్పుకోవాలి. మనం ఏమి చేస్తాము
అదే పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉంటే ఇంకా మీరు చూసుకోండి, ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తున్నా, వంగడము, ఊగడము, రుద్దడము, మొరగడము, కుక్కల వ్యాన్ ఎక్కడము, కారు మీద కవాతు చేయడము, మట్టి కొట్టుకొని పోతారనడము, ఇంకా డిషుం డషుం బుషుం గషం అన్నీ చేసేవాడు. కానీ 5 రోజుల తర్వాత ఒక చిన్న ట్వీట్ పెట్టి, ఆ ట్వీట్ కూడా నేను చదివి వినిపించాను మీకు, ఒక చిన్న ట్వీట్ పెట్టి మమా అని వదిలేశారు. నారా లోకేష్ ఒక సైకిల్ని పాడు చేస్తే తీవ్రంగా ఖండించిన నారా లోకేష్ ఒక ప్రాణం పోతే నిమ్మకుండినాడు. వాళ్ళు ప్రతిదీ రాజకీయం కోసం చేస్తారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా లేదండి? 3 రోజులు మహానాడు జరిగింది. 3 రోజులు కడపలోనే మొత్తం తెలుగుదేశంకి సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ టాప్ లీడర్స్ వాళ్ళు అక్కడ ఉన్నారు. పాలిట్ బ్యూరో సభ్యులు కానీ, మంత్రులు కానీ, అధ్యక్షులు, లేకపోతే జాతీయ అధ్యక్షులు, వాళ్ళు వీళ్ళు మొత్తం. కానీ ఒక్కరంటే ఒక్కరు ఆ చిన్నారి తల్లిదండ్రుల్ని పరామర్శించడానికి వెళ్ళారా? మిమ్మల్ని అడుగుతున్నాను, వెళ్ళారా? ఎందుకంటే వెళ్ళొద్దని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అంట. వెళితే మనకు బ్యాడ్ నేమ్ తప్ప గుడ్ నేమ్ రాదు, మనం ప్రతిదీ రాజకీయం చేయాలి కాబట్టి ఇప్పుడు సైలెంట్గా ఉందాము, మన పచ్చపత్రికల్లో దాని గురించి రాదు, మన వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు, ఎవరు ప్రెస్ మీట్లు పెట్టకూడదు, ఎవరు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు, మనం ఎవరు అక్కడికి వెళ్ళకూడదు, అసలు ఆ సంఘటన జరిగిందన్నదే ఎవరికి తెలియదన్నట్లు మనం నటిద్దాం అని చెప్పి వాళ్ళు ఎవరూ వెళ్ళలేదంట. ఇది మంచి ప్రభుత్వమా? మిమ్మల్ని అడుగుతున్నానండి, ఇది మంచి ప్రభుత్వమా? అసలు ఒక చిన్న సైకిల్కే నిన్నటి నుంచి ట్వీట్ల మీద ట్వీట్లు. ఇగో చూడండి, ఇంకోటి చైతన్య రథం, వైసీపీ పైశాచికత్వం అని చెప్పేసి ఫ్రంట్ పేజీలో ఆ చైతన్య రథం అనే వాళ్ళ పేజీలో వేసుకొని ఒకటి ట్విట్టర్లో పెట్టుకున్నాడు, చైతన్య రథంలో రాసుకున్నాడు, మళ్ళీ సైకిల్ కూడా ఇచ్చినాడంట, తీవ్రంగా ఖండించినాడంట, బాధపడినాడంట, భోజనం చేయలేదంట, ఇది సైకిల్ని నేలకేసి కొట్టారంట. ఇంతగా రాస్తున్నారే, చిన్నారి ప్రాణము. మరి రాష్ట్ర ప్రజలందరూ ప్రశ్నించాలండి. నేను ఇంకొకరు ప్రశ్నిస్తే కాదు, రాష్ట్ర ప్రజలందరూ ప్రశ్నించాలి. ఎందుకు రాలేదు? 3 రోజులు మహానాడు పెట్టుకొని అక్కడే ఉండి, ఎంతసేపు అండి హెలికాప్టర్లో అక్కడి నుంచి అక్కడికి? 10 నిమిషాలు తల్లిదండ్రుల్ని పరామర్శించాలంటే ఎందుకు రాలేదు? పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు? తమిళనాడు పోవడానికి పవన్ కళ్యాణ్కు టైం ఉంటుంది, సినిమా వాళ్ళతో కొట్లాడడానికి టైం ఉంటుంది, సినిమాలకు రీ రికార్డింగ్లు ఏందో డైలాగులు చెప్పుకో. ఈ ఘటనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారు తీవ్రంగా ఖండించారంట. అబ్బా, అంత తీవ్రంగా ఖండించాలన్నా నారా లోకేష్? అంత తీవ్రంగా ఖండించే విషయమా ఏది? ఈ సైకిల్ని నాలుగేసి కొట్టినారంట. సరే, ఖండించు, మేము ఎక్కడ కాదనం. నారా లోకేష్ గారి ఆదేశాలతో స్థానిక టీడీపీ నేతలు బాలుడి కోసం కొత్త సైకిల్ కొని బాలుడి కుటుంబానికి అందజేయడం జరిగిందని చెప్పేసి ఒక వీడియో పెట్టారు. ఓకే, ఫైన్. ఇంకా బైండ్ ఓవర్ కేసులు పెడతారా, లేకపోతే పిల్లోళ్ళని ఏదైనా పిల్లోళ్ళకి కేసులు పెడతారా, వాళ్ళని జైల్లో పెడతారా, పెట్టుకోండి, మీ దగ్గర అధికారం ఉంది. అది ఏం జరిగింది అనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి. అది తెలుగుదేశం వాళ్ళ సైకిల్ కాదు, వీళ్ళ సైకిల్ వీళ్ళే పైకేసి కిందికి కొట్టారు. అంటే అది ఏ పార్టీకి సంబంధం అది ఇది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అనుకోవచ్చు. వాళ్ళేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ఉండదు. 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉంటే ఎట్లా మెంబర్షిప్ ఇస్తాం? ఏ పార్టీ అయినా ఇవ్వదు. సో వాళ్ళ సైకిల్లో వాళ్ళు కిందకేసి కొట్టారు అంటే దాన్ని కూడా నారా లోకేష్ తెలుగుదేశం వాళ్ళ సైకిల్ అన్నాడు అన్నది నాకు వచ్చిన వార్త. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మళ్ళీ చెప్తున్నాం కదండి, మనం నిర్ణయాలు మనం తీసుకోలేం. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, చిన్న సైకిల్కి ఇంత నానాయాగి చేసి తీవ్రంగా ఖండించారు అని చెప్పేసి వాళ్ళ టీడీపీ పేజీలోనే రాసుకున్నారు. తీవ్రంగా ఖండించాడు నారా లోకేష్ని. జమ్మలమడుగులో 3 ఏళ్ల చిన్నారి చనిపోతే ఎందుకు ఆ తీవ్రమైన ఖండన లేదు? ఎందుకు ఒక్కడంటే ఒక్క కూటమి సర్కారుకు చెందిన వాళ్ళు వెళ్ళి పరామర్శించలేదు? ఎందుకు జరగలేదు? ఇప్పుడు కర్రకట్టలోని వాళ్ళ అధికార నివాసం నుంచి ఎక్కడండి ఎయిర్పోర్ట్ ఉండేది? మన గన్నవరం ఎయిర్పోర్ట్ 20 కిలోమీటర్లో 25 కిలోమీటర్లో హెలికాప్టర్లో పోతారు. 10 నిమిషాల ప్రయాణం. ఇప్పుడు 3 రోజులని మహానాడు సంబరాలని వాళ్ళు చేసుకున్నారు కడపలో. ఆ ప్రాంగణం నుంచి ప్రొద్దుటూరులోని ఆ చనిపోయిన పాప వాళ్ళ అమ్మా నాన్న నివాసానికి కూడా హెలికాప్టర్లు పోతే ఖచ్చితంగా 10 నిమిషాలు. 3 రోజులు కడపలో ఉన్నారు. ఆ మహానాడుకు 2 రోజుల ముందు ఆ సంఘటన జరిగింది. ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు? సైకిల్ కోసమే ఇంతగా తీవ్రంగా ఖండించే